ఓం నమో నారాయణాయ. ఈరోజు మంచి విషయంతో వచ్చాం. చాలామందికి అంటాం ఇంద్రియ నిగ్రహం కావాలని మనం చెప్తూ ఉంటాం, పిల్లలకైనా లేకపోతే ఎవరికైనా. అది ఏ సందర్భంలో మనం వాడుతామో ఒక్కసారి మనం చూద్దాం. దేవాసుర యుద్ధంలో దేవతలకి సహకరించి అర్జునుడు దేవతల యొక్క మెప్పు పొందాడు. అప్పుడు దేవేంద్రుడు అర్జునుడికి సకల మర్యాదలు చేస్తాడు. ఆ రాత్రి ఉద్యానంలో ఉన్న అర్జునుడి దగ్గరికి ఓరవశి వచ్చి నా కోరిక తీర్చమని చెప్పి మరియు పుత్రుణ్ణి ప్రసాదించమని చెప్పి కోరుతుంది. అందుకు అర్జునుడు ఇలా అన్నాడు, పుత్రుడి కోసం నీవు ఎందుకు తాపత్రయపడతావు? ఎందుకంటే 9 మాసాలు మోయాలి, పెంచాలి, పెద్ద చేయాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, అన్నీ చేయాలి కనుక అది సరైనది కాదు. కనుకనే ఒక పని చెయ్యి, ఈ క్షణం నుంచి నేనే నీ పుత్రుడిని అవుతాను అని అర్జునుడు చెప్తాడు. ఆ తర్వాత అప్సరస అదేవిధంగా కోరిన తనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కానీ చెడిపోకుండా తను అప్సరసను కూడా అలాగే విచక్షణతో సున్నితంగా చెప్పాడు. ధర్మాధర్మాలు మననం అనగా అర్థం చేసుకోగలిగి ఉంటే, సమయస్ఫూర్తితో ఉంటే మననం చేసుకొని ఆమెను దూరంగా ఉంచాడు. దీనినే ఇంద్రియ నిగ్రహం అని అంటాం. అందుకే ఇంద్రియ పటుత్వం మనిషికి అవసరం. కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములు ఇంద్రియాలను జయించగలిగిన నాడే నీ మనస్సును నీవు జయించగలుగుతావు అని దీని యొక్క ఇంద్రియ నిగ్రహము అన్నటువంటి దానికి నిర్వచనంగా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేస్తారు.